హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో వచ్చేసి శారీతో మామ్ అండ్ డాటర్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎందుకంటే మామ్ అండ్ డాటర్ ఇద్దరివి ఒకటే వీడియోలో కటింగ్ చూపిస్తున్నాను. వీడియో లెంత్ అవుతుందని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. సో చూడండి, ఇలాగా బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇలాగా ఫ్లవర్ బౌ ఇచ్చాను అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ స్టిచ్చింగ్ చేశాను. సో అది కూడా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. సో చూడండి వీడియోలో ఎలా అనేది. మీకు ఈ వీడియో ఏమైనా ఫాస్ట్గా ఉంది అంటే సెట్టింగ్స్లో వెళ్ళి స్పీడ్ కొద్దిగా స్లో పెట్టుకోండి. ఎందుకంటే టైం అందరికీ వాల్యుబుల్ కదా అండి. సో అందుకే నేను స్పీడ్. సో శారీలో వచ్చేసి మనము బ్లౌజ్ పార్ట్ అలాగే పళ్ళు పార్ట్ రెండు సేమ్ పింక్ కలర్ ఉన్నాయండి. సో ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాము. మిగిలిన క్లాత్ అంతా వచ్చేసి 2 మీటర్స్ చిన్న పాపకు తీసుకున్నాను అనమాట. ఇంకొకటి మిగతా క్లాత్ అంటే ఇంకొక ఫ్రాక్కి రెండు సపరేట్ చేసుకున్నాము. పాపకు వచ్చేసి 2 మీటర్స్, వాళ్ళ అమ్మకు వచ్చేసి 2.5 మీటర్ అలాగే ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. సో ఇది క్రష్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది వచ్చేసి మనము గ్యాదరింగ్స్ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అంబ్రెల్లా మోడల్ లేకుండా మనకి బాగా ఫ్లేర్ బాగానే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలాగా చూసుకుంటున్నాము ఎంత ఉందనేది. ఒక 2 మీటర్స్ అనేది చిన్న ఫ్రాక్కి తీసేసేయాలి. సో ఇలాగా మీరు కావాలంటే లెంత్ మనం హ్యాండ్స్ అలా పఫ్ ఇవి అలా ఏం పెట్టుకోమంటే లెంత్ ఎక్కువే పెట్టుకోవచ్చు అండి. మనం పట్టి పెడతాము అలాగా. సో ఇది నేను లెంత్ ఏం పెట్టలేదు, కరెక్ట్ సైజు స్టిచ్ చేస్తున్నాను అనమాట చిన్నపిల్లలకి. సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకోవాలండి. మనకి పఫ్ హ్యాండ్స్ కూడా వేయాలి అని అనుకుంటే. సో ఇక్కడ 2.5 మీటర్ తీసుకొని లెంత్ వచ్చేసి ఫ్రాక్ లెంత్ 40 ఇంచెస్ అనమాట. అందులో బాడీ లెంత్ మైనస్ చేసుకొని మనము ఇక్కడ ఫ్లేర్కి ఇలా పెట్టేసేయాలి కింద. సో చూడండి ఇలాగా మనకి ఫోల్డింగ్ చేస్తే ఖర్చుకి కరెక్ట్ పెట్టేస్తున్నాను. పైకి వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఏం కట్ చేయలేదు, ప్లేట్స్ పెట్టేద్దాం అనుకున్నా. మీకు కలీస్ కూడా చూపిస్తానండి. సో ఇంకొక ఫ్రాక్స్ కలీస్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇది ప్లేట్స్ మోడలు. ఇది వచ్చేసి ఫ్రాక్కి 2 మీటర్స్ తీసుకున్నాను. సో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా మీరు లెంత్ ఇంకా కావాలంటే ప్లేట్స్ పెట్టుకోవచ్చు. నేను పఫ్ హ్యాండ్స్ కదా ఇద్దరికి కాబట్టి అడ్జస్ట్ కావాలని సో కరెక్ట్ సైజు కటింగ్ చేస్తున్నాను. సో ఇలాగ ఇక్కడ ఫోల్డింగ్ కటింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గర. సో ఫ్రంట్ బ్యాక్ సపరేట్ పెట్టడం కోసం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1.5 మీటర్ ఇద్దరికి మామ్ అండ్ డాటర్కి 1.5 మీటర్ పింక్ కలర్ లైనింగ్ తీసుకున్నాను అనమాట. బాడీ పార్ట్ ఓన్లీ బాడీ పార్ట్ కోసము. సో ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి లైనింగ్. సో ఒక 12 ఇంచెస్ ఇలా లెంత్ తీసుకున్నాను అనమాట. సో స్ట్రైట్గా ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. సో స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. బాడీ లెంత్ 11 ఇంచెస్ కదా, ప్లస్ 1 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకొని 12 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి. సో చెస్ట్ వచ్చేసి 22 అండి. 22ని మనం బై 4 చేసుకొని అలాగే ఒక 1/2 ఇంచ్ లూజింగ్కి యాడ్ చేసుకొని 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. మనం పెరిగే పిల్లలు కదా స్టిచ్చెస్ కోసము. అలాగే షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ అండి. బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. అదే ఆర్మ్ హోల్ డౌన్ కూడా సో ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్కి పాయింట్కి ఇలా మార్క్ చేసి రౌండ్ తీసుకోవాలన్నమాట. అలాగే 12 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. సో అలాగే నడుము విడ్త్ వచ్చేసి 20 అండి. బై 4 చేసుకుంటే మనకి 5 ఇంచెస్ వస్తుందన్నమాట. సో 5 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్. అలాగే సీమింగ్ అలవెన్స్ ఒక 2 ఇంచెస్ అండి. లేదా పైన ఎంత ఉందో కింద కూడా అంతే పెట్టుకొని మనము నాట్స్ వేసుకుంటాం కదా, మీరు టక్స్ అయినా వేసుకోవచ్చు. ఓకే, నేను టక్స్ ఏం వేయలేదు. ఇక్కడ బోట్ నెక్ కట్ చేస్తున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి షోల్డర్ వైపు నుంచి 2.5 మార్క్ చేసుకోవాలి. లెంత్ కూడా 2.5 ఆర్ 3 ఇంచెస్ అయినా మార్క్ చేసుకొని రౌండ్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ అలాగే వచ్చేసి మనం బోట్ నెక్ అన్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసి మనం ఫ్రంట్ తీసుకొని షోల్డర్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గియాలంటే షోల్డర్ మనం 6 ఇంచెస్ పెట్టాం కదా, మనం 5.5 పెట్టుకోవాలి. సో చూపిస్తాను చూడండి. సో ఇలాగా సేమ్ ఇలా లోపలికి మనం ఆర్మ్ హోల్ తీయాలి. ఎందుకంటే ఫ్రంట్ బోట్ నెక్ పెట్టినప్పుడు లూజ్ వస్తుంది కదా, ఆ కంప్లైంట్ రావండి. సో ఇలాగా రౌండ్ సేమ్ నెక్ విడ్త్ సేమ్ ఇందాక ఎలా పెట్టామో షోల్డర్ వైపు నుంచి 2.5 పెట్టుకొని ఫ్రంట్ కూడా అలాగే పెట్టుకొని కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 1.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని ఇలాగ షేప్ ఇచ్చి కట్ చేసేయాలి. బ్యాక్ జిప్ పెడతాం కాబట్టి హై నెక్. సో ఇక్కడ పళ్ళు పార్ట్లో వచ్చేసి మనం బాడీ పార్ట్ తీసుకుందాము. సో
ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇంకొక ఫ్రాక్ కట్ చేసుకుందాము. సో ఇలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ మనము కటింగ్ చేసేటప్పుడు బుట్టాస్ ఎటువైపు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. బ్యాక్ వచ్చేసి ఓపెన్ ఉన్న పర్లే జిప్ పెడతాం కాబట్టి. పఫ్ హ్యాండ్స్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. యాక్చువల్గా అయితే 1 ఇంచ్, 2 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకో చెప్తాను. సో ఎక్స్ట్రా పఫ్ కోసం 2.5 ఇంచ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పఫ్ కోసం మనకి 3 ఇంచెస్, ఇక్కడ ఫోల్డింగ్ మనం కుచ్చులు పెడతాం కదా దానికోసం 3 ఇంచెస్ పెట్టండి. సేమ్ అదే 9 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ 2.5 ఇలా మార్క్ చేసుకొని ఇలాగా షేప్ ఇవ్వాలి. ఓకేనా. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఎవరికైనా చెస్ట్ బై 10 తీసుకోండి. సో అక్కడి నుంచి మనము ఇందాక లెంత్ మార్క్ చేసాం కదా 9 ఇంచెస్, అక్కడికి ఇలాగా హ్యాండ్స్ షేప్ తీయాలన్నమాట. ఇలా రౌండ్ 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి. ఇదంతా పఫ్కి వస్తుంది అనమాట. ఇదంతా హ్యాండ్స్. ఓకేనా. అదంతా మనము ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసము ఈజీగా చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ మనం లెంత్ మార్క్ చేసాం కదా అక్కడికి ఇలాగా హ్యాండ్స్ ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇదంతా పఫ్ పెట్టడం కోసము. సో ఎక్స్ట్రా పఫ్ కోసం అది లెంత్ అనమాట. ఇక్కడ హ్యాండ్స్ విడ్త్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా సిమ్మింగ్ అలవెన్స్ మార్క్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ బార్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. 3 ఇంచెస్ కదా ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 4 ఇంచెస్. సో ఆ 4 ఇంచెస్ ఇక్కడ మనం మార్క్ చేసుకొని కట్ చేయాలన్నమాట బార్డర్ అటాచ్ చేయడం కోసం. అంటే లైనింగ్లోనే నేను మెయిన్ 1 ఇంచ్ ఇందాక ఎక్స్ట్రా పెట్టామన్నాం కదా. సో ఆ 1 ఇంచ్ వచ్చేసి ఇప్పుడు రెండింటికి జాయిన్ చేసేకి సరిపోతుంది. ఓకేనా. ఈ కింద వచ్చేసి బార్డర్కి ఇప్పుడు మనము పఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసి కట్ చేసుకోవాలి. గ్రీన్ది వచ్చేసి మొత్తం పైన వచ్చేటట్టు, కింద బార్డర్ వచ్చేసి పింక్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. మీకు నేను స్పీడ్ చెప్పింటే ఏమైనా అర్థం కాకుంటే ఇంకొకసారి మళ్ళీ వెనక్కి బ్యాక్ పెట్టుకొని ఒకసారి మళ్ళీ చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మిగిలిన క్లాత్లో వచ్చేసి పింక్ కలర్ డోరీ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా బార్డర్ మిగిలిందంతా. సో ఇలాగా. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఫ్రాక్ కట్ చేసుకుందామండి. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ అండి. మిగిలిన లైనింగ్లో ఇలా 4 ఫోల్డింగ్స్ ఇలా వేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. సో బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని ఇలాగ 15 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సో షోల్డర్ వచ్చేసి 6.5. మీరు చెస్ట్ బై 6 తీసుకుంటే సరిపోతుంది ఎవరికైనా కానీ. షోల్డర్ ఎంతైతే వస్తుందో బోట్ నెక్ అయితే హాఫ్ తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ బై 2. ఇది మనకి చెస్ట్ మెజర్మెంట్ ప్రకారం డీప్ నెక్ తీస్తున్నాను. చెస్ట్ బై 6 తీసుకోవాలి. అదే సేమ్ 6.5 కిందికి కూడా మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మ్ హోల్ బట్టి 1/2 ఇంచ్ పెంచవచ్చు, తగ్గియచ్చు అనమాట. ఇక్కడ చెస్ట్ వచ్చేసి చెస్ట్ ఎంతైతే వస్తుందో దాన్ని బై 4 చేసుకొని మనం డ్రెస్ లాగా కదా. సో ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్ పాయింట్కి ఇలా మార్క్ చేసి రౌండ్ ఇలా రౌండ్ ఇవ్వాలి. ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా ఎక్కువ వచ్చిందనుకోండి ఇలాగ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. లేదా తక్కువ వచ్చిందనుకోండి కిందికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు మనము నడుము విడ్త్ కూడా అంతే అండి. నడుము ఎంతైతే వస్తుందో దాన్ని బై 4 చేసుకోవాలి. ప్లస్ 1 ఇంచ్ టక్స్లకు వేయాలి. పెద్దవాళ్ళకి టక్స్లు వేస్తే బాగుంటుంది అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తర్వాత ఒక 2 ఇంచెస్ ఇలాగ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము విడతలో సగానికి ఇలా మార్క్ చేసేయాలి. టక్స్ అక్కడ పడతాం కదా అక్కడి నుంచి ఒక 3/4 ఇంచ్ పైకి షేప్ ఇవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రాక్ అనేది నీట్గా కూర్చుంటుంది నడుము దగ్గర. నెక్ విడ్త్ వచ్చేసి చెస్ట్ బై 12 తీసుకోవాలి ఎవరికైనా. ఇక్కడ 3.5 పెట్టాను. ఒక 1/2 ఇంచ్ లోపలికి, అంటే స్టిచ్చింగ్ చేస్తే మనకి 3.5కి వస్తుంది అనమాట. సో చూడండి చెస్ట్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టాము. ప్లస్ 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్. ఇక్కడ 9.5 వచ్చింది నడుము విడ్త్. ప్లస్ 1 ఇంచ్ ఖర్చుకి, అలాగే 2 ఇంచెస్ సీమింగ్ అలవెన్స్. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాము. సో మనము ఇలాగ 6 ఇంచెస్ పెట్టిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ ఎక్కువ తీయకూడదండి రౌండ్ తీసేటప్పుడు. సో ఇది పెద్ద సైజు కాబట్టి 6 ఇంచెస్ పెట్టాను లెంత్. ఎవరికైనా ఆర్మ్ హోల్ లెంత్ ఎంత తీసుకొని ఉంటామో అంత లెంత్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి. బ్యాక్ వచ్చేసి ఒక 8.5 9 ఇంచెస్ అలాగా. సో ఇలా తీసి రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి.
అలాగే ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ ఒక 1/2 ఇంచు లోతుకి ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. మీకు అనవసరమైన చోటంతా ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. సో మీకు ఏమైనా అర్థం కాలేదంటే ప్లీజ్ అండి ఇంకొకసారి వీడియో కొద్దిగా బ్యాక్ వెళ్ళి చూడండి. ఓకేనా, మీకు ప్రతిదీ అర్థం అవుతుంది. ఏమంటే వీడియో చాలా లెంతీ అవుతుంది, అప్లోడ్ చేసేకి ఇబ్బంది అవుతుందని నేను ఇలా పెట్టాను అనమాట. ఫోన్ కూడా ఫుల్ స్టోరేజ్ అవుతుందండి స్లోగా పెట్టామంటే. సో ఇక్కడ ఇలాగ కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. కటింగ్ చేసేటప్పుడు మీరు నీట్గా నిదానంగా, కొద్దిగా లేట్ అయినా పర్లేదు, మీరు కటింగ్ నీట్గా చేసుకోవాలన్నమాట. కొంచెం పొరపాటైనా మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఇలాగా ఇప్పుడు మీకు కింద ఖలీస్ ఎలా కట్ చేయాలో ఈజీగా చూపిస్తాను చూడండి. లైనింగ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. సో అలాగే మనము బాడీ పార్ట్కి వచ్చేసి టక్స్కి మార్క్ వేసి ఉంటాం కదా, ఆ 1 ఇంచు మైనస్ చేయండి. సో ఇలా మైనస్ చేసి ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. సో ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి, అటు సైడ్ మనకి జాయింట్స్ వస్తాయి కదా. సో ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, మీకు ఎవరికైనా కానీ ఈజీగా సింపుల్గా ఇలా మార్క్ చేసుకోవాలి. మనకి జాయిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఖలీస్. ఓకేనా. సో అలాగే పైన ఫ్రాక్ లెంత్ వచ్చేసి 46 అండి. మనం బాడీ లెంత్ మైనస్ చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్కి పెట్టుకొని కింద ఫ్లేమ్ మార్క్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను అండి. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఇలాగా ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని కర్వ్ తీసి కట్ చేయాలన్నమాట రౌండ్గా. ఇప్పుడు ఇది కూడా లెంత్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్. ఓకేనా. సో ఇలాగా. సో ఇప్పుడు ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ కట్ చేయడం నాకు పెద్ద టాస్క్ అండి. ఎందుకంటే 2 వైపులా బార్డర్స్ వచ్చాయి, అది కాక బిగ్ సైజ్ కదా. సో ఇప్పుడు ఎక్కడ వస్తుంది అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. సో చూపిస్తాను చూడండి. పఫ్ హ్యాండ్స్ మీకు ఈజీగా పేపర్ కటింగ్ లేకోకుండా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సో చూడండి. సేమ్ ఇందాక చూపించాను కదా అండి, అవే హ్యాండ్స్, బాహుబలి హ్యాండ్స్. హ్యాండ్స్ లెంత్ కన్నా +2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. సో మీకు అందాజుగా చెప్పేస్తున్నానండి. సో +2 ఇంచెస్ తీసుకున్న తర్వాత పఫ్ కోసం ఒక లెంత్ 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అదే 2.5 విడ్త్ ఫ్రిల్స్ పెడతాం కదా, ఇక్కడ మీకు ఎక్కువ కావాలంటే 3-4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేసేసుకోండి. ఈజీ వేలో చూపిస్తున్నాను. సో మనం ఇందాక లెంత్ తీసుకున్నాం కదా విడ్త్, ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ విడ్త్ బై 2 ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే సీమింగ్ అలవెన్స్ 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.75 పెట్టాను అనమాట. చెస్ట్ బై 10 పెట్టుకోండి ఎవరికైనా కానీ. ఇలాగ మార్క్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ షేప్ తీసుకుంటాం కదా, అలాగే ఇలాగా ఆర్మ్ హోల్ రౌండ్ బై 2 తీసుకొని ఇలా షేప్ తీయండి హ్యాండ్స్. సో చూసారా, ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పైకి ఇలా తీసి చూడండి, ఇలాగ పఫ్ షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈజీగా అర్థమైంది కదా అండి. సో మీకు ఏమైనా అర్థం కాకుంటే ఇంకొకసారి చూడండి. ఇప్పుడు మనం బార్డర్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటాం, ఇక్కడ క్లాత్ తక్కువ ఉంది కదా, నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బార్డర్ డబల్ పెడతాను అనమాట. క్లాత్ తక్కువ ఉంది ప్యారెట్ గ్రీన్ కలర్ది. సో ఇప్పుడు బార్డర్ పెద్దగా పెట్టేసి ఇలాగ సగానికి ఇందాక కట్ చేసినట్టే కట్ చేసి ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ది పైన వచ్చేటట్టు చూసుకొని, కింద తక్కువ ఉంది కదా మనకి క్లాత్, ఇప్పుడు బార్డర్ వచ్చేసి డబల్ వేస్తున్నాను అన్నమాట పింక్ కలర్ది. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయిందండి. మీకు 2 ఫ్రాక్స్ కటింగ్ చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తానండి. బ్యాక్ సైడ్ ఇన్విజిబుల్ జిప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఇలాగ మనకి లోపల ఖర్చు కనిపించకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.